నేతన్న మగ్గం గుంతల్లో వర్షపు నీరు, చేనేతల కంట్లో కన్నీరు. చేనేతల బతుకు జీవన పోరాటంలో నలిగిపోతున్న నేతన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు శివన్న నగర్ కాలనీలోని వందల మగ్గాల చేనేతల ఇళ్లల్లోని చేరిన వర్షపు నీరు. 20 ఏళ్లుగా నేతలకు అందని పూర్తిస్థాయి ఆధారం. ఎన్ని ప్రభుత్వాలు మారినా మారని మా జీవితాలు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన చేనేత మహిళలు. వర్షపు నీరుతో పాడైపోయిన మగ్గం, ఉపాధి లేక రోడ్డున పడే పరిస్థితి అంటూ ఆదుకోవాలని ఎదురు చూస్తున్న చేనేత మహిళలు. సార్ ఇది ధన్యవాదాలు సార్. ఈ శివన్న గారు టీడీపీ ఇది శివన్న గారు 25 సంవత్సరాల నుండి మగ్గం గుంతలో నీళ్ళు ఇట్లే వస్తున్నవి. ఎవరు పట్టించుకోలేదు, ఎవరు చేస్తుండలేదు. జగన్ ఉన్నప్పుడు 24,000 వేస్తుండ్రి. అప్పుడు ఏం లేదన్నా బాగుంటుండే, ఏమో డబ్బు వస్తుందో ఆధారం మీద అనుకుంటుంటిమి. ఇప్పుడు వాటర్ వస్తున్నవి ఇంట్లోకి, మగ్గం గుంతలోకి. ఎవరేం పట్టించుకోలేదు. ఇది మగ్గం గుంతలు వస్తున్నాయి. వర్షం వస్తే అదే సార్ సొత్తులు పెట్టుకోవాలి, ఇంకా ఊకు ఉండాలి సార్. 2 నెలల వరకు ఇంకా ఉన్నది మళ్ళీ పెట్టిరావాలా, అది తీసుకోవాలా, బతకాలి. ఇంకా నిలబడిపోతుంది ఇంకా మగ్గాల సమస్య. ఇంకా యాదో జగన్ ఇది 24,000 వేస్తుంటే సరిపోతుండే. మళ్ళీ ఇప్పుడు ఇస్తే యాదో బాగుంటే స్టాండ్ మగ్గాలు మీరు యాదో ఆదుకుంటామని చెప్తున్నాము. పట్టించుకోరు ఊరు, ఇంకా పట్టించుకోరు సార్. ఇట్లా ఇంకా స్టాండ్ మగ్గాలు ఇస్తే బాగుంటుంది సార్. స్టాండ్ మగ్గాలు ఇస్తే సరిపోతుంది సార్. ఇంకా అందరికి ఇట్లే ఇంకా కుటుంబం అంతా రోడ్డు పైన పెడతాం. ఏమంటే ఇంకా శివన్న గారు మొత్తం అంతే సార్. ఇంకా వాటర్ వస్తే ఇంకా అందరు చేసుకునేలా తినాలి అంతే. ఇంకా సొత్తులన్నీ ఇంకా పోతాయి, ఇంకా బంగారు సబ్బు పోతాయి. ఇంకా అన్ని శివన్న గారు ఎన్ని కుటుంబాలు తెలుసా, ఒక 100 కుటుంబాలు ఉంటాయి సార్.